మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్, లీవ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 11లోకి మనం వచ్చాం. చాలా మంది మాట్లాడేది ఏంటంటే రిలేషన్షిప్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. చాలామంది ఈ ఎఫెక్ట్ ఫినాన్షియల్ పైన, కెరియర్ పైన, బిజినెస్ పైన పడుతుందా అని మాట్లాడుతూ ఉంటుంటారు. బట్ మనం ఆరా గురించి మాట్లాడినప్పుడు నెగిటివ్ ఫ్లో ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానివల్ల డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయని మనం చెప్తూ ఉంటాం. ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఒక రిలేషన్షిప్లో ఏ విధంగా కమ్యూనికేషన్ అయినా, మిస్అండర్స్టాండింగ్స్ని సాల్వ్ చేసుకోవాలైనా ఎటువంటి కీస్ ఉపయోగించాలి అంటారు? ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు అన్నారు చూసారా, కమ్యూనికేషన్ ఎంత పవర్ఫుల్ అంటే ఒక రిలేషన్ని బిల్డ్ చేయాలన్నా, నాశనం చేయాలన్నా ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అన్నాను అనుకోండి, తిట్టాను అనుకోండి, మీరు నాతో మాట్లాడతారా? ఒకసారి ప్రేమగా నేను మాట్లాడితే ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా అవసరం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరైనా భర్త ఇంటికి రాగానే భార్య ప్రేమగా ఏమండి ఎలా జరిగింది ఈరోజు ఆఫీస్, ఆయన ఏదో స్ట్రెస్లో ఉంటారు, కొన్నిసార్లు తిట్టచ్చు. కానీ ఒక్కసారి ఆ భార్య వచ్చి ప్రేమగా మాట్లాడితే మొత్తం అంతా బాస్ తిట్టింది, లేకపోతే ట్రాఫిక్లో నుంచి వచ్చింది, అంతా నెగిటివ్ అయిపోతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే, వచ్చారు కదా నార్మల్గా కూర్చున్నారు, ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు. వాళ్ళ అండర్స్టాండింగ్ చేసుకోలేరు అనమాట. వాళ్ళు ఏ పర్స్పెక్టివ్లో ఉన్నారు, వాళ్ళ మూడ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోరు. ఇది ఆడవాళ్ళ సైడ్ నుంచి. ఇప్పుడు ఆడవాళ్ళందరూ మా మీద చెప్తున్నాం, మగాళ్ళు చేసే తప్పులు కనబడట్లేదు అంటారు. మగాళ్ళు చేసే తప్పులు ఏంటంటే ఆడవాళ్ళ మాటలని చాలా లైట్గా తీసుకుంటారు. ఇంటికి రాగానే టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. టీవీ పెట్టుకొని చూసుకుంటూ వినరు, వీళ్ళు చెప్పేది వినరు. ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళు చెప్పేది వినటం కావాలి. సో ఇక్కడ బొమ్మ చూస్తే టీవీ చూసుకుంటూ అమెజానో, నెట్ఫ్లిక్సో, లేకపోతే యూట్యూబ్లో చూసుకుంటుంటారు. నా మాట ఎప్పుడు వినరు, ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పిన పని టైంకి చేయరు అని చెప్పి తిడుతూ ఉంటారు. ఇలానే సౌద్ మొహంది ఎలానే వాక్కుంటూ ఉంటుంది అని అనుకుంటారు. దీనివల్ల రిలేషన్లో ఏమైనా బెటర్ అవుతుందా? ఇంకా దూరం అవుతుంది కదా. సో ఎప్పుడైతే మీరు ప్రేమగా 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని, నేను ఇలా చెప్పాలనుకుంటున్నా, ఓకే నీకు 5 నిమిషాలు టైం కావాలి కదా అని వైఫ్ను కూర్చోబెట్టి వింటే ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. అదే ఆడవాళ్ళు టీవీ సీరియల్స్ కాకుండా ఆ టైంలో ఓకే కాసేపు అన్నీ ఆఫ్ చేసేసి పక్కకు వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చొని మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడితే వాళ్ళ స్ట్రెస్ తగ్గుతుంది. ఇది ఇద్దరు సైడ్ నుంచి అండి, నేను ఇద్దరికి చెప్తున్నాను. ఇద్దరు సైడ్ నుంచి తప్పులు ఉంటాయి. వీటిని ఎవరైతే బెటర్ చేసుకోగలరో అద్భుతంగా ఉంటాయి. సో ఎవరు మాట్లాడినా సరే కేర్ఫుల్గా వింటున్నామా లేదా, ఫోన్ పక్కన పెట్టేసి చెప్పు నాకు అర్జెంట్ పని ఉంది, ఒక 5 నిమిషాలు టైం ఇస్తావా అని చెప్పి పని కంప్లీట్ చేసుకొని ఇందాకేదో చెప్తున్నావు ఏంటి అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. నేను ఇదే చేస్తాను, ఒకసారి గొడవ ఉన్నా సరే ఇదే సెట్ చేసుకుంటానే హ్యాపీగా ఉంటుంది. సో సెకండ్ ఏంటంటే లెర్న్ టు అప్రిషియేట్. ఇప్పుడు కొన్నిసార్లు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి కొత్తది చేయాలి అని చెప్పి యూట్యూబ్లో చూసి ఒక వంట నేర్చుకుంటారు, రెసిపీ చూస్తారు, వస్తారు, ఇక్కడ పెడతారు, ఆమెమో ఇలా చూస్తూ ఉంటుంది, ఏం చెప్తాడు అని తింటూ ఉంటాడు, ఫోన్ చూసుకుంటే అర్జెంట్గా టైం అవుతుంది, ఏం తింటూ ఉంటారు. తింటూ ఉంటే ఏదైనా చెప్తాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది, ఏం చెప్పడు. ఏమైనా తేడా కనిపిస్తుందా ఫుడ్లో? ఎప్పట్లాగానే ఉంది, లేకపోతే ఎలా చేసావేంటి అని చెప్పి తిడితే ఇంకొకసారి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఫస్ట్ టైం చేస్తాం, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు సరిగ్గా రాకపోవచ్చు. కానీ దాన్ని ఎలా రిఫ్రేమ్ చేయొచ్చో తెలుసా? ఒకవేళ మీ భార్య కానీ మదర్ కానీ ఎవరైనా సరే ఒక ఫుడ్ వండినప్పుడు దాంట్లో ఉప్పు ఎక్కువ పడవచ్చు, లేకపోతే ఉప్పు తక్కువ అవ్వచ్చు. ఆ టైంలో సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, నేనైతే ఇది చేస్తా, కూర్చోబెట్టి వాళ్ళ నోట్లో పెట్టండి, వాళ్ళే రియలైజ్ అవుతారు, అరే ఉప్పు తక్కువ ఉంది కదా తింటారు, అవునా పర్లేదులే ఉప్పు తక్కువ ఉన్నా మంచిదేలే, ఉప్పు ఎక్కువైందా పర్లేదులే పలచగా కలుపుకుంటా. అంటే వాళ్ళు రియలైజ్ అయ్యేటట్టు మనం చేస్తున్నాం, అంతే తప్ప తిట్టేసి అక్కడ గొడవ చేసేసి ఇన్నాళ్ళ నుంచి వండుతున్నాం, సిగ్గులేదా ఎన్నిసార్లు వేసావు ఉప్పు, ఎక్కడ ఉంది ఫోకస్ అని అంటే నీ మొహానికి ఇచ్చేయటమే ఎక్కువలే అని చెప్పేసి ఆ మాట అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అదొకటి మనం ఎప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. చీర బాగుంది, చీర చాలా బాగుంది, ఈరోజు చాలా బాగున్నావు, ఏంటి ఈరోజు కొత్తగా ఉన్నావు అని ఎప్రిషియేట్ చేస్తే అదొక పాజిటివ్ ఎనర్జీ. వాళ్ళకి వంట సరిగ్గా రాలేదు, ఇంకొకసారి ట్రై చేయి, నెక్స్ట్ టైం ఒక 2 to 3 times చేస్తే అలవాటు అయిపోతుందిలే అని మీరు ఎంకరేజ్ చేస్తే, ఎప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకొకసారి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేకపోతే సర్లే ఈడు మొహానికి పెట్టడం ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు. సో తిట్టుకోవడం ఉండకూడదు కదా, నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు కదా. ఎప్పుడైతే నెగిటివ్ ఒక్కసారి మాట పడితే అలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుంది. అదే పాజిటివ్ అయితే ఇటువైపు ఒక పాజిటివ్ అవుతుంటుంది. ఇదొకటి. తర్వాత ఏంటంటే
వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఇంటరప్ట్ అవుతూ ఉంటాం. అది ఎవరితో అయినా సరే, వైఫ్తోనే కావక్కర్లా, మదర్తోనే కావక్కర్లా, ఒక ఆఫీస్లో మనం ఉన్నప్పుడు మనల్ని అందరూ రెస్పెక్ట్ చేయాలనుకున్నా, రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేసుకోవాలనుకున్నా ఏం చేయాలి? ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు దాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళని మొత్తం కంప్లీట్ చేయనియాలి. అంటే కాదు అని చెప్పేసి మన ఒపీనియన్స్ని మనం షేర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. దానివల్ల అబ్బా నేను చెప్పనివ్వడేంటి అని చెప్పేసి గొడవ పడుతుంటారు, చిరాకు పడుతుంటారు. దానివల్ల రిలేషన్షిప్ దూరం అవుతుంటాయి. ఇంకా మనం మాట్లాడుకుంటే మనం చెప్పాలనుకున్నది ఒకటే, కానీ టోన్ కొన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా అని, లేకపోతే ఏదో ఒక టోన్ అగ్రెసివ్ అయిపోతూ ఉంటుంది. ఆ మాటకి మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఎదురవుతాయి. నువ్వు నన్ను అప్పుడు తిట్టావని చెప్పి వీళ్ళు ఆఫీస్కి వెళ్ళి వచ్చేంత వరకు వీళ్ళు బాధపడుతూనే ఉంటారు కదా. సో టోన్ చాలా జాగ్రత్త మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న టోన్లో చేంజ్ వచ్చిందా అది కోపంలాగా అనిపిస్తుంది, చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. మేడంకి బాగా తెలుసు. తర్వాత కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకోండి. ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి కదా. కాంప్రమైజ్ అవుతేనే ప్రతిసారి నేనే గెలవాలి, ఆర్గ్యుమెంట్లో నేనే గెలవాలి అని అనుకుంటే మనం రిలేషన్షిప్ని నాశనం చేసుకుంటాం. రిలేషన్షిప్ ఓడిపోతుంది. కొన్నిసార్లు అండర్స్టాండ్ చేసుకొని ఇలా చేసావు కదా, సరే ఇద్దరిది తప్పు లేకపోతే నాదే తప్పు, అగ్రీ చేయండి. కొన్నిసార్లు తగ్గడంలో తప్పు లేదు కదా. అలా చేసుకుంటూ మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి వర్బలే అవ్వక్కర్లా, నాన్ వర్బల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటంటే 7% వర్డ్స్, 38% ఎలా టోన్ వాయిస్ ఎలా ఉంది, 55% బాడీ లాంగ్వేజ్. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఎవరో వచ్చి చెప్తారు, నేను ఎలా కూర్చుని విన్నాను అనుకోండి, సరిగ్గా కూర్చోరా అని చిరాకు వస్తుంది కదా. చెప్పాలనుకున్న ఫోన్ చూసుకుంటూ చెప్పు నేను వింటాను అంటే చెప్పే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. సో ఓకే, మన బాడీ లాంగ్వేజ్ ఫుల్ అటెన్షన్ మన వైపు చూస్తూ ఉంటే చెప్పే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంకా చెప్పాలంటే ఎలా ఐ కాంటాక్ట్ చేయాలి, గుడ్ పోస్చర్ ఎలా ఉండాలి, నవ్వుతూ ఉన్నావా లేదా, అన్నెసెసరీ బాడీ మూమెంట్స్ తగ్గించుకొని ఓపెన్గా మన క్రాస్ ఆర్మ్స్, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కనుక మనం మేనేజ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళతోనే కాదు, మనం ప్రతి ఒక్కరితో మనం అద్భుతమైన రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్ అండి, సింపుల్ టెక్నిక్స్. కమ్యూనికేషన్ అనే ఒక కీని కనుక వాళ్ళు పట్టుకోగలిగితే మనం 100% మైండ్ఫుల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పేది, ఒక వ్యక్తి మనం మాట్లాడుకున్నప్పుడు మనకు వాళ్ళ కళ్ళలో చూసి ఇప్పుడు నాకు ప్రపంచం నువ్వే, నెక్స్ట్ 5 minutes 10 minutes నువ్వే అని చెప్పే ఫోకస్ మైండ్ఫుల్గా ఉంటే ఏ రిలేషన్ అయినా మనం అద్భుతంగా ఉంటుంది. అలా నిలబెట్టిన ఉన్నాయి. అది నా గొప్పతనం అని చెప్పట్లా. దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్ విచ్ ఆర్ వెరీ 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 పవర్ఫుల్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడితే అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది పిల్లల మీద. మనం చూస్తున్నాం, డైవర్సులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, గొడవలు. ఈ పిల్లలు కూడా ట్రామాకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ సరిగ్గా లేకపోతే కొట్టుకుంటున్నా ఇవి చూస్తే ఇవి ట్రిగర్స్ పిల్లల మైండ్లో ఉంటాయి. తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, మా అమ్మ నాన్న ఎలానే చేశారని చెప్తూ ఉంటారు. అందుకనే నేను చెప్తున్నా, ఒక లవ్, అసలు ఒక రొమాంటిక్, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఇల్లు ఎలా ఉండాలి, సింపుల్ టెక్నిక్స్. ఈ 7 days కనుక నేను చెప్పినట్టు చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తా, అలాంటి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో రిలేషన్షిప్లో చాలామంది సఫర్ అవుతూ ఉంటుంటారు పర్సనల్గా. మీ రిలేషన్షిప్లో కనుక మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు. ఎవ్రీడే మాకు ఒక యుద్ధంలానే ఉంటుంది. మేము ఎంత అండర్స్టాండ్ చేసుకోవాలనుకున్న కొన్ని ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరకట్లేదు, దానివల్ల డే అంతా డిస్టర్బ్ అవుతుంది. మ్యారిటల్ లైఫ్ బాగాలేదనుకునే వాళ్ళందరికీ కూడా మీకు ఈ సెషన్ చాలా పెద్దగా ఉపయోగపడుతూ ఉంటుంది. మీ జీవితాల్లో ఒక మార్పుని, చేంజ్ని మీరు చూడగలుగుతూ ఉంటుంటారు. ఒక డబ్బు కోసమో లేదు అంటే ఇంక దేనికోసమో కాదు, రిలేషన్షిప్ కోసం కూడా ఈ క్లాసెస్ మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. మీరు కనుక ఈ సెషన్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.